ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి ఒకసారి వందనాలను చెల్లిస్తూ ఉన్నాను. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. అందరూ బాగున్నారా? మీ విలువైన సమయాన్ని మీరు ఇలా ఈ వీడియో చూడటానికి వెచ్చించటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆల్ ద గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. ఆ ప్రభువునకే సమస్త మహిమ చెల్లునుగాక. ఈ వీడియోను చేయటంలో నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఒక వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మంచి ఆహారాన్ని సరి అయినటువంటి సమయానికి తీసుకోవడం వలన అతనికి శారీరక ఆరోగ్యం అనేది వస్తుంది. అయితే ఒక మానవునికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, మనస్సులో దృఢంగా ఉండడం అనేది కూడా ఎంతో అవసరం. అయితే ఆ మానసిక ఆరోగ్యం కోసం, మనస్సులో దృఢంగా ఉండడం కోసం బైబిల్లో ఉన్న విషయాలను, స్వచ్ఛమైన దేవుని యొక్క మంచి మాటలను కొన్ని ఉదాహరణలతో చెప్పటమే నా యొక్క ఉద్దేశం. నేను తీసుకుంటున్న ఉదాహరణలో ఒకవేళ ఎవరినైనా నొప్పించినట్లయితే నేను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క ఉదాహరణలు తీసుకోలేదని మీరు గ్రహించి నా యొక్క మాటలను మంచి ఉద్దేశంతో మీరు వింటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎవరిని నొప్పించటమో నా యొక్క ఉద్దేశము కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరము క్రిస్మస్ను మనము ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. మీతో పాటు నేను కూడా ఎంతో ఆనందంగా ఈ క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నాను. అయితే సాధారణంగా ఈ క్రిస్టమస్లో కేవలం క్రైస్తవులు, క్రిస్టియన్స్ మాత్రమే కాకుండా ఏ కులమైనా, ఏ మతమైనా, ప్రతి రిలీజియన్ నుంచి కూడాను ఈ క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్కరూ చర్చ్ సర్వీసెస్లో పాల్గొని వారు కూడా ఈ క్రిస్మస్ను ఆనందిస్తూ ఉంటారు. అయితే నేను చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరంలో మనము చివరి వారంలోనికి ప్రవేశించాము. ఇంకా కొద్ది రోజుల్లో మనము న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా మనము న్యూ ఇయర్లో కొన్ని రిజల్యూషన్స్ను తీసుకొని ఉంటాం కదా. సాధారణంగా చెప్పాలంటే జాబ్ విషయంలో, లేదా పర్సనల్ లైఫ్ విషయంలో, ఫ్యామిలీ మెంబర్స్ విషయంలోనూ, వ్యక్తిగత అభివృద్ధిని గురించి మనము ఎన్నో ప్లాన్స్ను ఈ సంవత్సరం యొక్క మొదటి మాసంలో, ఈ సంవత్సరం యొక్క మొదట్లో మనము వేసుకొని ఉంటాము. అయితే అందులో కొన్ని జరిగి ఉండొచ్చు, కొన్ని నెరవేరకపోయి ఉండొచ్చు. ఇందులో మంచి జరిగి ఉంటే ఆ దేవునికే నేను సమస్తమైన మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఒకవేళ కొన్ని నిర్ణయాలు జరిగి ఉండకపోతే, కొన్ని వ్యతిరేకమైన ఫలితాలను వచ్చి ఉంటే మనం చింతించాల్సినటువంటి అవసరము లేదు. ఒకవేళ ఏవైనా నిర్ణయాలు జరిగి ఉండకపోతే, వాటికి వ్యతిరేకమైన ఫలితాలు కూడా వచ్చినట్లయితే మనం చింతించాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించినది ఆ దేవుడే కనుక. మనం చేసే పనులలోనూ, మన ప్రయత్నాలలోనూ విజయం ఇచ్చేది కేవలం దేవుడే అని మనం తప్పక విశ్వసించాలి. మనం చేసే పనులలో, మన ప్రయత్నాలలో విజయాన్ని ఇచ్చేది మనల్ని సృష్టించిన దేవుడు మాత్రమే. సామెతలు 21:31లో బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. Proverbs 21:31. The horse is made for the day of battle, but victory rests with the Lord. అంటే మన ప్రయత్నాలన్నిటిలో విజయాన్ని ఇచ్చేది కేవలం దేవుడు మాత్రమే. నేను మీకు ఒక కథ ద్వారా దీనిని వివరించాలనుకుంటూ ఉన్నాను. ఒక ఊరిలో ఒక జాగ్రత్త పరుడైన రైతు ఉండేవాడు. అతనికి ఒక పొలం ఉండేది. వ్యవసాయం చేయడం కోసం నేలను చదును చేశాడు, నేలను దున్నాడు, రాళ్లను తొలగించాడు, అనవసరమైన కలుపు మొక్కలను
పనికిరాని మొక్కలన్నింటినీ తీసి పారవేశాడు. అన్ని పొలాలకు నీటి కాలువలను ఏర్పాటు చేశాడు. నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాడు. ఎన్ని విత్తనాలు వేయాలో లెక్క చూసుకున్నాడు. వేసే విత్తనాలను బట్టి ఎంత ప్రతిఫలము, ఎంత పంట అతని చేతికి వస్తుందో ముందుగానే అంచనా వేసుకున్నాడు. తన కృషిని చూసి అతను ఏమనుకున్నాడంటే, ఈసారి పంట చేతికి రావడం ఖాయం అని అనుకున్నాడు. విత్తిన తర్వాత అతడు ప్రతిరోజు పొలాన్ని సంరక్షిస్తూ ఉండేవాడు. నీరు సరిపోతుందా లేదా, చీడపురుగులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించేవాడు. విత్తనాలు చల్లిన తర్వాత అతడు ప్రతిరోజు పొలాన్ని సంరక్షిస్తూ ఉండేవాడు. నీరు సరిపోతుందా లేదా, చీడపురుగులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉండేవాడు. అతడు చేయాల్సిన పని అంతా సక్రమంగా చేశాడు. అయితే ఏం జరిగిందంటే, సరైన కాలంలో మేఘాలు కనిపించలేదు, వర్షాలు పడలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచిపోయాయి. నేల ఎండిపోయింది. విత్తనాలు నేలలోనే ఉండిపోయాయి. అప్పుడు రైతు తన పొలం గట్టు మీద నిలబడి ఎంతో నిట్టూర్చాడు. నేను నేలను దున్ని నీరు పెట్టి సిద్ధం చేశాను, విత్తనాలు చల్లాను, నేనెంతో శ్రమించాను. అయితే నేను వర్షాన్ని కురిపించలేను కదా అని తన మనస్సులో అనుకున్నాడు. ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించాడు. కొద్ది రోజుల తర్వాత వర్షం వచ్చింది. తాను అనుకున్న సమయానికి వర్షం అయితే రాలేదు, కానీ దేవుడు తగిన సమయానికే వర్షాన్ని కురిపించాడు. ఆ వాన చినుకలకు విత్తనాలు మొలకెత్తాయి. అప్పుడు రైతు ఏమని గ్రహించాడంటే, నేలను సిద్ధం చేసి విత్తనాలు నాటడము నా యొక్క బాధ్యత, కానీ వాన కురిపించడము, ఆ పంటను నా చేతికి ప్రతిఫలంగా అనుగ్రహించడము నా చేతి పని కాదు, అది కేవలం దేవుని పని మాత్రమే అని తాను తెలుసుకున్నాడు. దీనిని బట్టి మనము ఏమని చెప్పొచ్చు అంటే, మానవుని యొక్క కృషి ప్రయత్నము అవసరమే, కానీ ఫలితంపై మానవునికి అధికారము లేదు. దేవుని సమయము, ఆశీర్వాదము మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. మానవుడిగా మనకి ఏది అవసరము అంటే సంసిద్ధత ఉండాలి. దానితో పాటు దేవుని మీద విశ్వాసం కూడా అవసరమే. సామెతలు 19:21 బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మెనీ ఆర్ ది ప్లాన్స్ ఇన్ ఎ పర్సన్స్ హార్ట్, బట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ పర్పస్ దట్ ప్రివైల్స్. అందువలన ఈ సంవత్సరంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో మీరందరూ పని చేయడంతో పాటు దేవుని మీద కూడా విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగాలని ఆశిస్తూ, క్రీస్తులో మీ సహోదరుడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.